నిన్న ఒక ఆమె వాడు కొడుకుని తెచ్చింది, వాడికి 13 ఏళ్ళు ఉంటాయి. వాడు ఎట్టున్నాడంటే లోక జ్ఞానం అంతా కలిగి ఉన్న క్రీస్తు విరోధిలాగా ఉన్నాడు. వాడికి ఆ డిగ్రీ ఇవ్వాలి. వాడు ఎట్టున్నాడు తెలుసా? వాడిని తెచ్చి కూర్చోబెట్టారు, బక్క చిక్కిపోయి ఉన్నాడు, ఎంటుకలు జుట్టు పెట్టుకొని ఉన్నాడు. వాడు కూర్చొని ఆమె ఏం చెప్తుందంటే, నేను అడిగాను వాడిని, ఆమె చెప్పకముందే, అరే ఏం చదువుతున్నావు నువ్వు అన్నాను. అర్థమైంది వాడిని చూస్తుంటే. 9వ తరగతి అన్నాడు. ఏ స్కూల్ అంటే చెప్పి స్కూల్ చెప్పాడు. ఆ స్కూల్ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. నేను అన్నాను వాడితో, 13 ఏళ్ళు ఎంతరా అన్న? ఎంత? 13 ఏళ్ళు ఎంతరా అన్న? ఆమె తెచ్చి కూర్చోబెట్టింది. నేను అడిగాను, వాడి రోగం ఏదో కనుక్కోలేదు. నేను వాడిని అడిగాను, వాడి పరిస్థితి చూసి, 13 ఏళ్ళు ఎంతరా అంటే అటు ఇటు చూశాడు. వచ్చా రాదా అంటే వచ్చు అన్నాడు. ఎంత అంటే 52 అన్నాడు. వెరీ గుడ్, నోటుకు వచ్చింది చెప్పాడు. వాళ్ళ అమ్మ చెబుతుంది, ఈయన్ని చూస్తుంటే వినండి, ఓ తల్లి యొక్క దుఃఖం. యాజ్ ఇట్ ఈజ్ వర్డ్. అయ్యా, నేను అడగకముందే నువ్వు వాడిని ప్రశ్న అడిగావు. ఒక మాట చెప్తున్నాను, వీడిని చూస్తుంటే నాకు బ్రతకాలని లేదు. 2, ఆమె అన్నమాట ఏంటో తెలుసా? ఆమె యాజ్ ఇట్ ఈజ్ ఆమె ప్రశ్నలు. రెండోది ఏమంటుందంటే, ఆమె వీడిని కన్నందుకు ప్రతిరోజు నన్ను నేను నిందించుకుంటున్నాను, నేను శాపగ్రస్తురాలు. అప్పుడు అడిగాను ఏంటి అని. వీడి వయసు నిండా 14 ఏళ్ళు లేవు. ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారండి మీరు? ప్రశ్న అడిగానండి. వాడు వేధిస్తాడంట ఆమెని. ఎంత వేధింపు అంటే, ఆమె చెప్పిన స్టోరీ నాకే డిప్రెషన్ వచ్చింది. నాకే 14 ఏళ్ళోడు తెలుసా, అన్ని బాగా కొడతాడంట ఇంట్లో. ఏమన్నంటే ఇంట్లో వెళ్ళిపోతాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వాళ్ళ బంధువులు ఎవరో, వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఎవరో రైలు కింద పడి చచ్చిపోయాడంట. ఇప్పుడు వీడేం బెదిరిస్తున్నాడంటే వాళ్ళ అమ్మని, నాన్నని, మీరు నన్ను ఏమన్నంటే అదిగో రైలు కట్టపోయి పడతాను. ఇదండి పరిస్థితి. ఏమి ఆమె ప్రశ్నలకు బదులేదు మీరు చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్లు అడిగాను ఆమెని. 14 ఏళ్ల వయసు, చికిత్స ఎప్పుడూ చేయాల్సింది వీడికి, చికిత్స జరగలేదు, రక్తం వాడలేదు. నీ కుమారుణ్ణి ప్రార్థనకి వెళ్తావా అని అడిగాను. వెళ్తానయ్యా అంది. నీ కుమారుణ్ణి శిక్షించుట మానుకోవద్దు అని ఉంది కదా, ఉంది తెలుసా? తెలుసు. ఎందుకు శిక్షించలేదు? చికిత్స వాడికి 4 ఏళ్ల నుండే ప్రారంభం అవ్వాల్సిందే. 10 ఏళ్ల క్రితం ప్రారంభం అవ్వాల్సిన చికిత్స 14 ఏళ్ల తర్వాత చికిత్స చేయమని తెచ్చావు. ఏం చేయాలో చికిత్స వాడికి? మాట్లాడుతూనే ఉన్నానండి. నేను అన్నాను వాడిని, అరే మీ అమ్మ అంత బాధపడుతుంది, 14 ఏళ్ళు అంటే చిన్నపిల్లవాడు కాదు కదరా, ఆమె అట్ట ఏడుస్తుంటే నీకు బాధ కలగట్లేదంటారా? మీ అమ్మ ఏడుస్తుందంట. వాడు తలుపు తీసుకుని వెళ్ళిపోయాడండి. అసలు వాడు చూడండి, ఇంక రాడాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆమె అన్న మాట, వీడిని కన్నందుకు నేను శాపగ్రస్తురాలనా? వాడు వెళ్ళిపోయాడు, రాలా, పరిగెత్తుకొని బయటికి వెళ్ళింది తేటానికి. వాడు దొరకలేదు. నేను ఆమెను పిలిపించాను, మళ్ళీ పిలిపించి కొన్ని మాటలు ఆమెకు చెప్పా. వాడితో మాట వినని కుమారుడితో నువ్వు ఎలా డీల్ చేయాలి తెలుసా? నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో ఏం లేదు, కనికరించే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఏదైనా దేవుడు ఇచ్చి, ఆ రోజు దేవుడు కాళ్ళు పట్టుకోవాలి, ఈరోజు పట్టుకో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఎప్పుడు చికిత్స జరగాలో ట్రీట్మెంట్ అప్పుడే చేయాలి. సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే జబ్బు మందులకు కూడా వీలు కాదు. అందుకే మీ కుమారులని బిడ్డల్ని శిక్షించుట అనుకోవద్దు, గారాబం చేయొద్దు, ప్రేమించండి. ప్రేమకు కూడా హద్దులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఒక తరాన్ని మార్చాలని దేవుడు బిడ్డల్ని ఇస్తే, తరానికి శాపంగా మనం పెంచకూడదు కదా. ప్రజల మీద ఉన్న భారాలు తేలిక చేయడానికి మన బిడ్డలు ఉండాలి, కానీ భారంగా మారకూడదు కదా. వింటున్నారా?